ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్నాళ్ళు నా లైఫ్ ని డిజైన్ చేయమని నీ చేతుల్లో పెట్టాను. నా లైఫ్ ని నువ్వు డిజైన్ చేయలేదు, వంకర టింకర గీతలుగా మార్చేశావు. ఇక నా లైఫ్ ని నా చేతులతో నేనే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక ఎలా చేయాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను. అది ఇకపై మీ ప్రమేయం నాకు అవసరం లేదు. నక్షత్ర నక్షత్ర నువ్వు ఫస్ట్ నైట్ ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది నక్షత్ర. ఛీ! చెర్రీ మీద నీకు నెగటివ్ ఫీలింగ్స్ ఉండడంలో తప్పులేదు. చెర్రీ ఆకతాయిగా అమ్మాయిల వెనకపడ్డం నిజమే, కానీ చెర్రీ ఏనాడు ఏ అమ్మాయిని బాధ పెట్టలేదు. తనని ప్రేమించమని ఎవరిని హింసించలేదు. అదే చెర్రీలో ఉన్న మంచితనం. ఆ మంచితనాన్ని నువ్వు గుర్తిస్తే చాలు, చెర్రీ నిన్ను లైఫ్ లాంగ్ కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఈ ఫస్ట్ నైట్ తో నీ లైన్ క్లియర్ అయిపోతుందని బానే స్పీచ్లు ఇస్తున్నావు భూమి. నువ్వు గగన్ కలవడానికి ఆ చెర్రీ గాడు నా మెళ్ళలో తాళి కట్టాడు. ఫస్ట్ నైట్ జరిగితే తప్ప ఆ చెర్రీ గడికి నాకు భార్యాభర్తలన్న ముద్ర పడదని నువ్వు ఫస్ట్ నైట్ ప్లాన్ చేశావు. ఈ ఫస్ట్ నైట్ అయిపోతే నీకు గగన్ బావకి లైన్ క్లియర్ అయిపోతుందనే కదా నువ్వు ఇంత డ్రామా ఆడావు. నేను మొదలుపెట్టే డ్రామాని చూడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నా మెడలో ఈ తాళి ఉన్నా తెగినా నా మనసులో మాత్రం గగన్ బావే ఉంటాడు. బీ ప్రిపేర్ ఫర్ ద న్యూ డ్రామా ఆఫ్ నక్షత్ర. నన్ను ఆశీర్వదించండి చెర్రీ. ఏంటిది? నువ్వింత మారిపోయావంటే నేను నమ్మను. చూడు నక్షత్ర, భూమి నుంచి పెళ్లి తప్పించుకోవడం కోసమే నీ మెళ్ళో తాలి కట్టిన మాట వాస్తవమే. దాని అర్థం నీకు సిన్సియర్గా భర్తనైపోదామని కాదు. అసలు ఈ ఫస్ట్ నైట్ అంతా నాకేం ఇష్టం లేదు. అదేంటండి అలా అంటారు? మా డాడీ ఏం చెప్పారు? జరిగిపోయింది మన చేతుల్లో లేదు, జరిగేది మన చేతులతో సర్దుకుపోవడమే అన్నారు కదా. అందుకే నేనిప్పుడు నీ భార్యగా సర్దుకుపోతాను. భూమి నుంచి తప్పించుకోవడానికి నాకు తాళి కట్టినా సంసార బంధం నుంచి మనం తప్పించుకోలేం కదా. అసలు నువ్వింత మారిపోయావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మాలండి. ఈ రోజు నుంచి పతియే ప్రత్యక్ష దైవం అనే భార్యను నాలో మీరు చూస్తారు. ఇదిగోండి, పాలు తాగండి. అర్థమైంది, ఈ పాలల్లో ఏదో కలిపావు. లేదు, ఏదో కాదు, నాకు తెలిసి విషయమే కలుపుంటావు. అందుకే నువ్వింత ప్రేమ చూపిస్తున్నావు, ఇంతగా నటిస్తున్నావు. నో, నేను తాగను. అయ్యో, అనవసరంగా అనుమానించకండి. నా మీదొట్టు, నేను మారిపోయాను. మీ మీదొట్టండి, మీ భార్యగా నేను ఫిక్స్ అయిపోయాను. తీసుకోండి. నాకొద్దు, నేను తాగను. అందులో విషయం కలిపావు నువ్వు. ప్రేమ తప్ప ఇంకేం కలపలేదండి. అయితే నువ్వు తాగు. నువ్వు తాగిన తర్వాత నేను తాగుతాను. నువ్వు తాగు. రామ రామ,
మన సంప్రదాయంలో భర్త కన్నా ముందు భార్య తాగుతుందా తింటుందా? సగం మీరు తాగండి, మిగిలిన సగం నేను తాగుతాను. ఆహా, ఆహా, నాకు అర్థమైపోయింది. సగం తాగేసరికి నేను చచ్చిపోతానన్నమాట. నాకొద్దు, మొత్తం నువ్వే తాగు. వద్దంటే ఎలా అండి? సగం పాలు నా చేత్తో మీకు తాగిస్తాను. తాగాక నాకేం కాలేదని ఆమా. మీరే తెలుసుకుంటారు కదా. నాకొద్దు. అప్పుడు నా ప్రేమ మీకు అర్థమై నన్ను దగ్గరికి తీసుకుంటారు. తాగండి, ఏయ్, తాగండి, నాకొద్దు. తాగండి. అరే నాకొద్దు. తాగండి, నాకొద్దు నాన్న. కొంచెం తాగండి, నాకొద్దు. తాగండి. నాకొద్దు నాన్న. అరే నాకొద్దు. నా మాట వినండి. ఉండరా చెప్తానే పని. చెరి చెరి కొట్టదు, చెరి చెరి ఏయ్, ఏయ్, చెరి కొట్టదు, ఏం చెరి. చేస్తున్నావే? చెరి కొట్టదు, చెరి ఏం చేస్తున్నావు? చెరి ఏయ్, ఆపు. చెరి కొట్టదు, చెరి. ఏయ్, నక్షత్ర ఆపు. ఏయ్, ఆపు. చెరి. నక్షత్ర ఏంటి పిన్ని ఆ శబ్దం? చెరి మన నక్షత్ర అంత అడ్జస్ట్ అయినా వాడు మన నక్షత్రాన్ని కొడుతున్నాడంటే అమ్మో నాకు అలాగే అనిపిస్తుంది అమ్మాయి. పద తొందరగా వెళ్ళి చూద్దాం. బేబీ, వస్తున్నా. చెరి నీకు దండ పెడతా. ఏయ్, ఆపు. కొట్టదు, చెరి చెరి. అరే ఆపు. నక్షత్ర, అయ్యో పిన్ని. అయ్యో అమ్మాయి నక్షత్ర, ఆపు. చెరి ప్లీజ్, చెరి కొట్టదు, చెరి. అమ్మా, అమ్మా, చెరి కొట్టదు, వెళ్ళమ్మా. వద్దు. నక్షత్ర, అమ్మాయి అయ్యో ఏమైంది అమ్మాయి? నక్షత్ర చెరి ప్లీజ్, చెరి నన్ను కొట్టదు, చెరి. అమ్మా, చెరి కొడుతున్నాడమ్మా. ఏమైందో ఏంటి? బాబా త్వరగా రండి, త్వరగా రండి బాబా. నక్షత్ర చెరి నక్షత్ర, ప్లీజ్, చెరి ఆపు. నన్ను కొట్టదు, ఆపు. చెరి ప్లీజ్, చెరి ప్లీజ్, చెరి. అమ్మా, ఏయ్, నక్షత్ర దేవుడా ఏం జరుగుతుందో? అయ్యో అమ్మాయి బేబీ, ఏమైంది బేబీ? ఛే, ఇప్పుడెలా? బేబీ, బేబీ, ఏమైంది నక్షత్ర? చెప్పమ్మా. ఏమైందమ్మా? బేబీ, ఎందుకు అలా అరిచావు? ఏమైంది? అయ్యో. ఏమైంది రైట్ చెప్పమ్మా. ఏమైంది? ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అమ్మా, ఏమైంది చెప్పమ్మా. అయ్యో, ఎన్నో మెట్లు దిగొచ్చావు, ఎంతో అడ్జస్ట్ అవ్వాలనుకున్నావు. ఇందాక కూడా ఫస్ట్ నైట్ కి ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగితే డాడీ చెప్పినట్టు అడ్జస్ట్ అవుతాను అని అన్నావు. ఏంటిది? చూసావా బావా, నా కూతురికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో? ఇదంతా నీ నిర్ణయం వల్లే వచ్చింది బావా. అమ్మ నక్షత్ర, అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ, నేను చెప్తాను మావయ్య. రే నువ్వు ఆగరా. నా కూతురు చెప్తుంది, ఆ తర్వాతే నీ మాట ఏదైనా వింటాను.